వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేటటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ప్రకరణంలో ప్రభాకర్ గారు ఒక్క అక్షరం దగ్గర అర్థమునంతా తారుమారు చేశారు. నేను నీ బిడ్డగా, నేను నీ పుత్రునిగా, గా 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 అని ఒక్క అక్షరమే. ఆ గా అక్షరము లేకపోతే అర్థం సరిగ్గా ఉంటుంటుంది. గా అంటే కాను అనుకో, నువ్వు అనుకున్నా అనుకోకున్నా నేను మాత్రం గా, నీ పుత్రునిగా, నీ బిడ్డగా నటిస్తున్నాను, ఈ అర్థం వస్తుంది. అందుకని గా పుత్రునిగా, బిడ్డగా, నువ్వు తండ్రివి, నేను బిడ్డగా. గా అనేది బిడ్డనే, అంతే, గా అవసరం లేదు. పుత్రుని అని అనవలసింది కదా. నేను పుత్రుని, నేను బిడ్డను, నువ్వు తండ్రివి. శ్యామలయ్య గారు, కర్మఫలం పరమాత్మ అనుసారంగా కాదు, కర్మఫలం మనది. మన కర్మఫలం మనకు. ఇప్పుడు సంవత్సరం అంతా పిల్లలు బడికి ఇంటికి తిరిగి సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చదివారు, ఏం చేశారు అటువంటిది, వారు పరీక్షలో ఏమి రాశారు అనేటువంటిది, ఆ పరిణామాన్ని, వారి యొక్క యోగ్యతను నువ్వు పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి వారికే చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన కారణంగా పాస్ అయితేనేమో ముందుకు పోతాడు, ఫెయిల్ అయితే అదే తరగతిలో ఉంటాడు, అక్కడ ఉండిపోతాడు. ఈ కర్మఫలం అనేటువంటిది జీవాత్మది. సఫలమైతేనేమో ముందుకు పోతాడు జీవన్ముక్తికి, మోక్షానికి. అసఫలమైతే అని చనిపోవడం, పునర్జన్మం వెళ్ళిపోవడం. ఇది జీవాత్మ యొక్క కర్మఫలం, జీవాత్మ యొక్క కార్యక్షేత్రం. అందుకని పరమాత్మ కర్మఫలం అనేది, పరమాత్మ న్యాయకారి, కర్మఫల ప్రదాత. ఉదాహరణకు ఒకరి దగ్గర పని కోసం వెళ్ళాం, ఆయన చెప్పిన పనిని చేసిన తర్వాత పారితోషికం ఇచ్చేటువంటి యజమాని. ఉద్యోగం చేసిన చోట నెలంతా శ్రమపడి ఉద్యోగం చేస్తే చివరికి మాసం నిండిన తర్వాత, నెల అయిపోయిన తర్వాత జీతం, పారితోషికం ఇచ్చేటువంటి వ్యక్తిత్వం పరమాత్మది, కర్మ చేసేది మనది. అందుకని జీవాత్మ పరమాత్మ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. దేవిదాస్ గారు అప్పుడప్పుడన్నా చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఒక్కొక్కటి రెండు మాటలు. అసలే చెప్పకపోతే ఎలాగా? భగవంతుడు మనకు కార్యక్షేత్రం ఇచ్చిండు కదా, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడుతుంటేనే మాట్లాడడం వస్తుంది. మీకు మాట్లాడడం వచ్చు, కానీ మీరు అనవసరంగా భయపడుతున్నారు అంతే. సరే, ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణము, 9వ సంపుటాన్ని చూడండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురుభ్యో నమః ఆచార్యజీ. యాజ్ఞవల్క్యేతి హోవాచ కతిభిః అయం అద్య బ్రహ్మ యజ్ఞం దక్షిణతో దేవతాభిర్ గోపాయతి ఇతి ఏకయేతి కథమా స ఏకేతి మన ఏవ అతి అనంతం వై మనో అనంత విశ్వే దేవా అనంతమేవ స తేన లోకం జయతి.
ఇక అశ్వలుడు యాజ్ఞవల్క్యుడు ఆ రకంగా చెప్పిన తర్వాత అశ్వలుడు మళ్ళీ ఇక ఏడవసారి ప్రశ్నిస్తున్నాడు ఈ 9వ సంపుటంలో. ఏమంటున్నాడంటే, ఓ యాజ్ఞవల్క్య, ఈ రోజు నువ్వు ఈ యజ్ఞం జరుగుతుంది కదా, ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఈ యజ్ఞంలో ఎంతమంది దేవతలు, ఆ దేవతలతోటి బ్రహ్మ దక్షిణ దిశలో కూర్చున్నాడు, యజ్ఞమును రక్షిస్తున్నాడా లేదా అనేటువంటిది ప్రశ్న. యజ్ఞములో దేవతలు ఎంతమంది, ఆ యజ్ఞం యొక్క దక్షిణ దిశలో బ్రహ్మ స్థానంలో కూర్చున్నటువంటి అతను యజ్ఞమును రక్షిస్తాడా, ఏం చేస్తాడు, ఆ యొక్క బ్రహ్మ యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పు. యాజ్ఞవల్కుడు అన్నాడు, ఒకరితోటే అంటే బ్రహ్మ ఒకరితోటే, అతడు ఒక్కడే దేవత. ఎవరంటే అతడు మనస్సు. ఈ యొక్క మనస్సు అనేటువంటిది పరమాత్మతో పోలుస్తూ, ఈ యొక్క ఆత్మను జీవాత్మతో పోలుస్తూ, ఈ జీవాత్మ అనేటువంటి అస్తిత్వానికి ఈ దేహం అనే యజ్ఞకుండములో జీవాత్మ అనేటువంటి అల్పజ్యత్వం అది ఎక్కడుంటుందో కనపడదు, తెలియదు. ఈ మనస్సు అనేటువంటిది అంతా చేస్తుంది. కాబట్టి ఎక్కడికైనా ఏ పనినైనా ఏదైనా ఆలోచించాలని అంతా మనసే పరిగెడుతుంది. కాబట్టి మనస్సును వ్యాపకంగా పరమాత్మ భావంగా చూపిస్తూ చెప్తున్నాడు. ఒక్కడే దేవత. అతడు ఎవరంటే మనస్సు ఒకటే, కానీ ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్నది అక్కడ లేదని కాదు, అంతటా అదే తిరుగుతుంది, అంతటా అదే తెలియజేస్తుంది. అందు గురించి మనస్సే అన్ని దిశలలో వ్యాపకమై ఉంది అని మనస్సు గురించి చెప్తున్నాడు. బ్రహ్మ యొక్క పని, ఇప్పుడు శ్యామలయ్య గారు పాట పాడేటప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, నీ యొక్క అనంతమైన ఈ సృష్టి వ్యవస్థలో నువ్వు అంతా చేస్తున్నావు అని చెప్పేసి. కానీ వారి అనుభవపేతంగా చెప్పేటప్పుడు మాత్రం కొంచెం ఇంకా భగవంతుడు స్పష్టం కాలేకపోతున్నాడు. వారికి చాలా వరకు విప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇంకా స్పష్టంగా రావాలి. ఇక సత్యరెడ్డి గారు ఇది ప్రవచనం చెప్పేటువంటిది కాదు. ఈ కార్యక్రమం ఏంటంటే ఆత్మసాక్షాత్కారంది. వ్యక్తిగతంగా కూర్చుండి సాక్షాత్కారం చేసుకునేటువంటి అభ్యాసాన్ని ఇక్కడ చేయించడం జరుగుతుంది. అక్కడ భగవంతుడే ఉన్నాడు, జీవాత్మనే ఉన్నాడు. వారిద్దరి మధ్యలో ఈ యొక్క దేహము అనే ఆసనములో, దేహము అనే గూటిలో ఆత్మ గురించి పరమాత్మ చింతన చేస్తుంది. అక్కడ శాస్త్రీయ ప్రమాణం అక్కర్లేదు, శాస్త్రీయాలు ఏవి అక్కర్లేదు. నేను నా దేవుడు అనుభవం కావాలి. నేనంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఈ రెండు విషయాలే స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ అందరిలో కూర్చుండేసరికి ఇది ఒక వేదిక అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఇది కాదు. ఇక్కడ కేవలం అభ్యాసం చేయించడం జరుగుతుంది. సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం ఎలా చేయాలి, పరమాత్మ సాక్షాత్కారం ఎలా చేయాలి, ఇది పూర్వాభ్యాసం మాత్రమే. అందుకని ఇక్కడ వడబోసినటువంటి అనుభవం మనం చెప్పాలి. నేనంటే ఆత్మ, ఏ రకంగా నేను ఆత్మను, ఏ రకంగా పరమాత్మ అనేటువంటిది పూసగుచ్చినట్టుగా కొట్టే తెచ్చే సూటిగా చెప్పగలగాలి. మనసు ఒకటే, కానీ అది ఇక్కడ అక్కడ అనంత దిశలలో ఇంద్రియాల వద్దకు వెళ్ళి
ఆత్మకు కావలసినటువంటి విషయాసక్తిని, విషయ భోగములను అన్నింటినీ పురమాయిస్తుంది, అన్నింటినీ అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తుంది మనస్సు. ఈ యొక్క మనస్సు అంచనా వేస్తుంది, మనస్సు పరిగెడుతుంది అనేటువంటి అవస్థలో చూసినప్పుడు ఏంటంటే మనము ఓనమాలు దిద్దుకునే స్థితిలో కూడా లేము. బడికి వెళ్ళేటువంటి పిల్లవాడు ఎల్కేజీ యూకేజీ చదువుతుంటారు కదా, అటువంటి ప్రారంభ ఓనమాలు దిద్దుకునేటువంటి స్థితిలో కూడా లేరు అనేటువంటి అవస్థలో ఉండి మనస్సు పరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం. ఎందుకు అంటే మనస్సు పరిగెడుతుంటే మనసు వెంట మనం పరిగెట్టడం ఏంటి? మనసు వెంట మనం పరిగెడుతున్నప్పుడు మనస్సే ప్రముఖమైపోయింది కదా. మనసు ప్రముఖమైపోయినప్పుడు బాధలు మనం ఎందుకు పడాలి? సుఖ దుఃఖాలను మనం ఎందుకు అనుభవించాలి? కర్మ మనం ఎందుకు చేయాలి? దాని ఫలితాన్ని మనం ఎందుకు ఈ యొక్క అంగభంగంతో కుంటి గుడ్డి మూగ ఆ స్త్రీ పురుష నపుంసక ఈ భేదభావాలు శిక్షణ మనం ఎందుకు అనుభవించాలి? అందుకని ఇది అపరిపక్వ దశలో ఉన్నటువంటి స్థితిగా ఈ మనసు పరిగెడుతుంది, మనసే అంత చేస్తుంది అనేటువంటిది భాష అని ఇక్కడ యాజ్ఞవల్కుడు ఏ రకంగా తీసుకెళ్తున్నాడో ముందు విషయాన్ని ప్రస్తావించుకొని ఆ తర్వాత చర్చ చేద్దాం. బ్రహ్మ యొక్క పని అనంత దిశలలో ఉన్నాడు కాబట్టి అతడు ఎక్కడా వెళ్ళడు, ఎక్కడికి రాడు, అంతటా నిండి ఉన్నాడు. అందుకని ఏకమాత్రంగా ఒకే స్థితిలో కూర్చున్నటువంటి ఆ యొక్క బ్రహ్మ పరమాత్మ యజ్ఞములో అతన్ని ఆ బ్రహ్మను యజ్ఞంలోకి తీసుకొచ్చి మనసుగా భావింపజేసి ఆ మనసును తీసుకొచ్చి దక్షిణ దిశలో కూర్చుండబెట్టడం, అక్కడ బ్రహ్మ కూర్చుండడం. ఇది మానవ జీవనం యొక్క యజ్ఞం. ఈ జీవితం ఏంటంటే ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో మనస్సే బ్రహ్మ. బ్రహ్మాండంలో పరమాత్మ ఏ రకంగానో ఈ యొక్క శరీరానికి మానవ జీవితము యజ్ఞంగా భావించినప్పుడు ఆత్మ యజమానుడు మనస్సు అంతా చేయిస్తుంది కాబట్టి మనస్సే బ్రహ్మ అనేటువంటి ఈ రూపకంగా తీసుకొస్తున్నాడు ప్రసంగాన్ని చూడండి. అందులో మనస్సు అనంత దిశలలో వెళ్లకుండా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో యజ్ఞం మీదనే దృష్టిని కేంద్రీకరించి ఆ యొక్క అనంత లోకాలకు ఈ యొక్క యజ్ఞ వైభవాన్ని వ్యాపింపజేయడానికి తప్పప్పులు ఏ ఉన్నా కూడా సవరిస్తూ అనంత లోకంలో విజయాన్ని ప్రాప్తిస్తాడు. విజయం ఎప్పుడు అంటే యజ్ఞం సఫలమైనప్పుడే విజయం అనేటువంటిది ఈ యొక్క విషయాన్ని యాజ్ఞవల్కుడు చెప్పాడు. దానికి బ్రహ్మస్థానంలో మనస్సున్నది అంటే మరి జీవాత్మ ఏడున్నది? యజమానుడు. యజమాని స్థానంలో యజమాని ఉన్నాడు, కానీ జడమైన పదార్థాన్ని బ్రహ్మస్థానంలో కూర్చొని పెడితే తప్పు కాదు మరి. ఇక్కడ వీరి అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అందుకే ఓం ప్రకాష్ చెప్పినటువంటి ప్రసంగం ఏంటంటే మనస్సు పరిగెడుతుంది, మనస్సు చేతనము, మనస్సు అంతా చేస్తుంది అనేటువంటి దశలో ఉన్నటువంటిది మనము ఆ ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల కంటే కూడా ఇంకా తక్కువ యోగ్యత ఉన్నటువంటి వారే మనసుని చేతనముగా భావిస్తుంటారు అని చెప్పడం జరుగుతుంది కదా. అవును మరి. అందుకని ఈ అపరిపక్వ దశలో ఈ యొక్క మనస్సు చేతనము అనేటువంటిది భావించడం జరుగుతుంటది. భగవంతుని యొక్క సృష్టి లోపల ఇందాక వారు విజయదుర్గమ్మ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. విజయలక్ష్మమ్మ గారు కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆత్మ, పరమాత్మ ఇవి రెండు చేతనము, ఈ జడము ప్రకృతి, కనిపించేటువంటి సృష్టి అంతా అని. ఇది వైదికము మొత్తము వేదములు చెప్పేదంతా త్రైత సిద్ధాంతం, ఆర్య సమాజ సిద్ధాంతం, త్రైత సిద్ధాంతం. త్రైతం అంటే మూడు: దేవుడు, జీవుడు, ప్రకృతి. ఇప్పుడు విజయలక్ష్మమ్మ గారు విప్పి చెప్తున్నారు ఏంటంటే ప్రకృతి అనేది కంటికి కనపడదు, ఇది ప్రకృతి యొక్క వికృతి అనే శబ్దం వారికి తట్టలేదు కాబట్టి సృష్టి అని చెప్పేసి అన్నారు.
ఇది దీనిని వికృతి అంటారు. వికృతి కాబట్టి నశిస్తుంటుంటది. ఇప్పుడు మన దేహంలో భగవంతుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. తల్లి గర్భంలో తయారై పుట్టినటువంటి ఈ యొక్క పిండం స్వేదరంధ్రాల గుండా ఈ యొక్క అథర్వవేదంలో చెప్పిన దాని ప్రకారం అష్టచక్ర నవద్వార, ఈ నవద్వారముల గుండా వికారాలనే బదులుతుంటది. ఏ రకంగా అయితే ఈ మూల దేహముగానే ఉంటుంటది, వికారాలు మాత్రమే వెలువడి నశిస్తూ ఉంటాయి. వికారాలు వదిలితేనే దేహం పరిశుభ్రంగా ఉంటుండదు. అది చూపిస్తున్నాడు భగవంతుడు. పట్టుకుంటున్నారా సువర్చలమ్మ గారు? మూల ప్రకృతి దేహము, వికారాలన్నీ ఎంత వికృతి. స్వేదరంధ్రాల గుండా మలినాలను, రాజమణిమ్మ గారు, స్వేదరంధ్రాల గుండా చెమట మురికిని వికారాన్ని వదిలింపజేయడం, మరియు ఈ యొక్క గోర్ల రూపంలో, వెంట్రుకల రూపంలో, మరియు నవరంధ్రాల రూపంలో వికారాలను వదిలితేనే దేహం శుద్ధముగా ఉండడం. ప్రకృతి వికారాలను వదిలితేనే ప్రకృతి శుద్ధముగా ఉంటుంటుంది. అందుకే దానిని శుద్ధము అనడం జరిగింది. అందుకని ఈ యొక్క ప్రకృతి భావం త్రైత సిద్ధాంతం కాబట్టి, త్రైత సిద్ధాంతం దేవుడు, జీవుడు, ప్రకృతి. అంతేగాని మనస్సు అనేదానికి అది ఇంద్రియం అని చెప్తున్నాడు కదా దేవుడు. ఇమాన్ యాని పంచేంద్రియాని మనః షష్ఠాని మే హృది. ఈ యొక్క మనస్సు అనేటువంటిది ఇమాని యాని పంచేంద్రియాని, ఇవి 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు కాగా దీనికి తోడుగా మనః షష్ఠాని, మనస్సు అనేటువంటిది 6వ ఇంద్రియము. ఇంద్రియం అని చెప్పాడు వేదంలో. అందు గురించి ఈ మనస్సును చేతనముగా భావించడం సరైనటువంటిది కాదు. కానీ ఇక్కడ ప్రసంగం రసవత్తంగా తీసుకెళ్లి చివరికి సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రసంగాన్ని లేవనెత్తుతున్నాడు. అందు గురించి చూడండి దాన్ని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏంటంటే, యాజ్ఞవల్క్యేతి హోవాచ, యాజ్ఞవల్క్యుడు ఈ రకంగా చెప్పిన తర్వాత కతి అయం ఉద్గాత అస్మిన్ యజ్ఞే స్తోత్రియాః. ఈ యొక్క యజ్ఞం లోపల వీళ్ళు శ్రోత్రియులు ఎంతమంది ఉన్నారు? స్తోషతీతి ఏమని వినిపిస్తుంటారు? ఈ స్తోత్రియులు ఎవరు అని అంటే తిస్రహ, ముగ్గురు ఉంటారంట. ఆ ముగ్గురు గురించి చెప్తున్నారు. కథమాస్తా తిస్రహ, ఆ ముగ్గురు ఎవరు? పురోన్వాక్యాచ యాజ్య శస్యైవ తృతీయ కథమాస్తా యా అధ్యాత్మమితి ప్రాణ ఏవ పురోన్వాక్య అపానయాజ్య వ్యానః శస్య కిం తాభిర్ జయతీతి పృథివీలోకమేవ పురోన్వాక్యయ జయంత్యంతరిక్షం యాజ్యయ ద్యూలోకం శస్య తతోహ హోత ఆశ్వల ఉపరరామ. ఇక ఈ రకంగా ప్రశ్నించి ఆశ్వలుడు అది విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఆ యాజ్ఞవల్క్యుడు చెప్తుంటాడు. అశ్వలుడు ఏమని అడుగుతున్నాడంటే, ఇక 8వ ప్రశ్నగా, ఓ యాజ్ఞవల్క్య, ఈరోజు ఈ యొక్క యజ్ఞం జరగబోతుంది కదా. ఈ జరగబోయేటువంటి యజ్ఞంలో ఎంతమంది స్తోత్రియులు ఉన్నారు? స్తోత్రియులు అంటే స్తుతి పాఠం చేసేటువంటి వారు. ఈ స్తోత్రములతోటి ఉద్గాత ఈ స్తోత్ర పాఠం చేస్తుంటాడు కదా. అప్పుడు ఎంతమంది అని అడిగారు. అడిగితే యాజ్ఞవల్క్యుడు ఏమంటున్నాడంటే, ఈ ముగ్గురు ద్వారా ఈ స్తోత్ర పాఠం అనేటువంటిది జరుగుతుంటది. ఆ ముగ్గురు ఎవరెవరు అనే దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, ఒకటేమో పురోణవాక్య, రెండవది యాజ్ఞ, మూడవది శస్య. ఈ పురోణవాక్య అంటే వేదమంత్ర ప్రమాణం, అభిప్రాయం చెప్పడం. యజ్ఞంలో మొట్టమొదట మంత్రం చదవడం జరుగుతుంటది, తర్వాత కర్మ చేయడం జరుగుతుంటది. యాజ్ఞ అంటే యజ్ఞకర్మ చేయడం జరుగుతుంది. తర్వాత శస్యం అంటే ఆ ఔషధి, హోమ దినుసులు, సామగ్రి, నెయ్యి సామగ్రి, సమిధులు, ఇవి అన్ని శస్యం. అశ్వలుడు అడుగుతున్నాడు ఏమని అంటే,
ఓ యాజ్ఞవల్క్య, ఈ జీవనం ఒక యజ్ఞం కదా. ఈ యజ్ఞం అయినప్పుడు ఈ మూడింటిలో అధ్యాత్మంలో ఈ మూడింటిని ఏ రకంగా చూడాలి? పిండములో వీటిని అన్వయించి చూపించు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఉద్ఘాత అంటే ఏంటి, ఈ యొక్క పురోణవాక్య అంటే ఏంటి, యాజ్య అంటే ఏంటి, శస్య అంటే ఏంటిది, ఇది మన జీవితంలో ఏ రకంగా ఉన్నాయో అవి చూపించు అని అశ్వలుడు ప్రశ్నించాడు. దానికి యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, చూడండి. యాజ్ఞవల్కుడు అన్నాడు, ప్రాణమే పురోణవాక్య. ఈ యొక్క ప్రాణ శ్వాస ఆడుతుంది కదా, ఇదే పురోణవాక్య. జీవితమును యజ్ఞముగా భావించినప్పుడు మాత్రమే ఇది మనం చేసేటువంటి అగ్నిహోత్రంలో ఇదివరకు ఓం ప్రకాశ్ అంటున్నారు, ఈ యొక్క మంత్రం ఉచ్చారణ అనేటువంటిది పురోణవాక్య. ఆహుతి చేసేటువంటి కర్మ, చేతులతోటి మనం ద్రవ్యాన్ని తీసుకొని ఆహుతించేటువంటిది ఈ యొక్క కర్మ అనేటువంటిది యాజ్య, మరియు శస్య అనేటువంటిది హోమద్రవ్యం. ఇప్పుడు చెప్పేది భౌతికంలోనే ఆచార్య యజ్ఞం చేయటం. భౌతికమే. ఇప్పుడు మానవ జీవితమే యజ్ఞం అని మీరు చెప్తున్నారు కదా, ఈ మానవ జీవితం అనేటువంటి యజ్ఞంలో ఈ మూడు ఏ రకంగా ఉన్నాయో అదే చెప్పు అని చెప్పేసి అశ్వలుడు అడిగాడు. దానికి యాజ్ఞవల్కుడు సమాధాన పరుస్తున్నాడు, చూడండి. ప్రాణమే పురోణవాక్యం, స్తోత్రపాఠం. ప్రాణమే జీవనం, ప్రాణంతోటే జీవనం ఆరంభమవుతుంది. ఈ యొక్క ప్రభువు అని అంటే పరమాత్మను ఈ యొక్క గుణగానం చేసేటువంటిది ఎవరు అని అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పరమాత్మను జీవాత్మ చేస్తుంటది. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను ప్రాణం చేస్తుంటది. ప్రాణమే స్తుతి చేస్తుంటది జీవాత్మ. కుస్ అని ఇడా పింగళ, ఈ ఎడమ ముక్కు, కుడి ముక్కు, సూర్యనాడి చంద్రనాడి. ఓ మాచారి, అది ఇక్కడ రాజ్య అంటే అపానం అని చెప్తున్నాడు కదా. అపానం కాడికి ఇంకా పోలేదు స్వామి, ప్రాణాన్నే విప్పుతున్నాడు. సరే అలాగే. అంటే ఈ ప్రాణం అనేది జీవాత్మను శుద్ధి చేస్తుందా? ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే, అరణి మంథనం చూసారా? అరణి మంథనం ఈ పెద్ద పెద్ద యజ్ఞాలలో అగ్నిహోత్రం చేయడానికి సోమయాగం, గవాయమయన యాగం, ఈ యొక్క దర్శపూర్ణ మాసేష్టి, అన్ని యజ్ఞాలలో ఏం చేస్తారంటే రెండు కర్రలను రాపిడి చేసి అగ్ని పుట్టిస్తారు. కింది కర్ర పృథివీ, పై కర్ర అంతరిక్షం. కింది కర్ర స్త్రీ, పై కర్ర పురుషుడు. వారిద్దరు పట్టుకొని ఈ తాడు అనేటువంటిది ఆ ప్రక్రియతోటి రాపిడి చేసి అగ్నిని తీస్తుంటారు అనమాట. ఆ విధంగా అక్కడ ఈ యొక్క ప్రాణం అనేది ఇడాపింగల్. ఈ రాపిడి ఏంటంటే ఇప్పుడు అది పెరుగులో కవ్వం పెట్టి చితకడం అదే అగ్ని దానిలోంచే రావడం. ఈ యొక్క రాపిడి. ఓం మీరు స్పష్టంగా చెప్పండి, మధ్యలో ఆపుతున్నారు. మీరు చెప్పేది ఈ యొక్క చితకడం ద్వారా, ఈ మజ్జిగను చితకడం ద్వారా, ఇక తాడుబెట్టి ఇట్లా చితుకుతుంటారు కదా, ఈ చితకడం ద్వారా ఏమవుతుంటది అని అంటే ఆ వెలువడేటువంటి వెన్న అనేటువంటిది అగ్ని. ఆ అగ్నియే ఆత్మ. ఈ యొక్క దేహంలో ఈ యొక్క శ్వాస ప్రశ్వాస ఇడాపింగళ ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన లోపల ఎవరైతే లోతుగా సాక్షాత్కార స్థితికి వెళ్తుంటారో వారు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెడుతుంటారు. ఏ ముక్కు నుండి వస్తున్నటువంటిది వేడిగా వస్తుంది, ఏ ముక్కు నుండి వస్తున్నటువంటిది చల్లగా వస్తుంది, ఏ ముక్కు నుంచి వచ్చేటువంటిది ఏ ముక్కు నుంచి వచ్చేటువంటిది పింగళ అనేటువంటిది ఋగ్వేదము
10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రములో వచ్చింది. ఇమమ్మే గంగా యమునే సరస్వతి శుతుద్రి అనేటువంటి ఈ మంత్రమును దయానంద సరస్వతి గ్రంథ ప్రమాణ అప్రమాణ విషయ ప్రసంగం లోపల అక్కడ వ్యాఖ్యానం చేస్తూ చెప్తున్నాడు అనమాట. ఇడా పింగళ, కుడి ముక్కు ఈ సూర్యనాడి, ఎడవ ముక్కు చంద్రనాడి, ఇడా పింగళ ఈ యొక్క సూర్యనాడి నుంచి వచ్చేటువంటిది వేడిగా వస్తుంటుంటది, చంద్రనాడి నుంచి వచ్చేటువంటిది చల్లగా వస్తుంటది. ఈ ఏ ముక్కు నుంచి చల్లగా వేడిగా వచ్చేటువంటి ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఇది మూలం. కానీ ఇప్పుడు ఈ చేయించబడుతున్నటువంటి దాంట్లో ఈ విపස්සన వాళ్ళు కానివ్వండి, ఈ యొక్క ఏమంటారు పిరమిడ్ వాళ్ళు కానివ్వండి, శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి వెళ్ళేటువంటి శ్వాస ఈ ముక్కు పుటలకు తగులుతున్నటువంటి ఈ స్పర్శను చూడమని చెప్తున్నారు. వాస్తవికమైనటువంటిది ఏంటిది, వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటిది, ఇది ఈ రెండిట్లో చాలా తేడా ఉందన్నమాట. లోతైనటువంటిది ఏ ముక్కు ఇడ నాడి, ఏ ముక్కు పింగళ నాడి, ఏ ముక్కులోంచి వేడిగా వస్తుంది, ఏ ముక్కులోంచి చల్లగా వస్తుంది, ఇది శ్వాస మీద ధ్యాస పెట్టి దీనిని గమనించాలి. దీనిని గమనించినప్పుడే ఈ యొక్క మూలాధారం నుంచి ఉపస్థేంద్రియం కింది భాగం నుంచి ఈ యొక్క ఆత్మ అనేటువంటిది నెమ్మదిగా పైకి వస్తూ ఈ యొక్క సహస్రారంలోకి వెళ్ళి ఈ యొక్క దేహం నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ యొక్క బయటకు వెళ్ళే కంటే ముందు ఈ యొక్క ఇడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క ఆత్మను తీసుకొచ్చి ఈ యొక్క ఆజ్యం చక్రం పై దిశలో ఈ బ్రహ్మరంధ్రంలో సాక్షాత్కారం చేసుకోవడం జరుగుతుంటది. పరమాత్మ సాక్షాత్కారం ఎవరు చేస్తుంటారు అని అంటే, ఇప్పుడు మనకు భగవంతుడు బయట చూపిస్తున్నది ఏంటంటే, ఎవరైనా కలవాలి, నాన్నను కొడుకు కలవాలి, తండ్రిని కొడుకు కలవాలి, కూతురుని తల్లి కలవాలి, లేదా ఒక ఎమ్మెల్యేను కలవాలి నాగరికుడు, సర్పంచ్ని కలవాలి నాగరికుడు, ప్రధానమంత్రిని కలవాలి అని అన్నప్పుడు మనం ఆ పెద్దవారి దగ్గరికి మనం ఎట్లయితే పోతుంటామో, మనం ఎవరినైతే కలవాలనుకుంటున్నామో, ఎవరినైతే సంప్రదించాలనుకుంటున్నామో వారి దగ్గరికి మనం స్వయంగా వెళుతాము. కాబట్టి అందుకే ఈ యొక్క శ్వాస ప్రశ్వాసల గుండా ఆత్మని కింది నుంచి పైకి నడిపించు తీసుకొచ్చి ఈ యొక్క బ్రహ్మరంధ్రంలో సాక్షాత్కారం చేయిస్తున్నాడు. ఇది ఆధ్యాత్మంలో ఉన్నటువంటి లోతైనటువంటి రహస్యం. కానీ ఇక్కడ మనకు ఇంకా ఇది సమాధిస్థమైనటువంటి యోగి చేసేటువంటిది, సాధారణమైనటువంటి యోగాభ్యాసకులు చేసేటువంటిది, ఇక ప్రారంభంగా ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క శారీరక క్రియనే, ఒకటేమో ప్రాణాయామం, ఇంకొకటేమో శారీరక అంగాలకు కావలసినటువంటి వ్యాయామం, ఆసనాలనే ధ్యానం అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు, మేము ధ్యానం చేయడానికి పోతున్నాం, అక్కడ ఏం చేపిస్తుంటారు అంటే ఆసనాలు అన్ని చేపిస్తుంటారు, ప్రాణాయామం చేపిస్తుంటారు, కపాలభాతి, భ్రామరి, ఉజ్జయిని ఇవన్నీ చేపిస్తుంటారని చెప్తుంటారు. ఇక ఆ యోగాభ్యాసకులు ఏమని చెప్తుంటారు అంటే, ఎవరి మనసును ఎందుకు నొప్పించాలని చెప్పేసి మనసులో మీ ఇష్టదేవుని తలుసుకోండి అంటారు. దేవతలు ఎంతమంది ఉన్నారు. అదే ఇక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు ఒక్కడే. ఈ శరీరంలో మనసే అంతా ఎట్లా తిరుగుతూ ఆత్మకు విషయాన్ని సంపాదించి పెడుతుందో, అదే రూపకంగా ఈ యొక్క బ్రహ్మాండంలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మను తెలుసుకోవడానికి జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. ఈ బ్రహ్మాండంలో జీవాత్మ పరమాత్మలు వారిద్దరి మధ్య ఏ వ్యవహారం అయితే జరుగుతుందో అదే ఈ దేహంలో జరుగుతున్నది అనేటువంటి ప్రసంగమే ఈ యొక్క ఈడా పింగళ నాడుల యొక్క ఈ శ్వాసను విప్పడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇక్కడ ప్రాణం, అపానం, మైకు బంధు పెట్టండి మునిగారు. ఈ యొక్క ప్రాణంను విప్పుతూ ప్రాణం యొక్క అంతర్రహస్యాన్ని మనం పట్టుకోగలం. రహస్యాన్ని మనం పట్టుకున్నప్పుడు మనం ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు పోతుంటాం. ఇక లేదంటే అపస్మారక స్థితిలో చనిపోయేటువంటి స్థితిలో చనిపోయాడా లేదా అనడానికి మాట్లాడిస్తే మాట్లాడకపోవడాన్ని కొంతమంది చూస్తారు, ముక్కు దగ్గర వేలు పెట్టి మరికొంతమంది చూస్తారు, ఇంకంతకంటే లోతైనటువంటి వారు నాడి పట్టుకొని చూస్తుంటారు, ఈ మెడ దగ్గర నరం కొట్టుకుంటుందా లేదా చూస్తారు, ఈ యొక్క మణిబంధం దగ్గర నాడి కదులుతుందా లేదా అనేది చూస్తుంటారు.
చివరిసారిగా ఈ నాడి బంద్ అయిన తర్వాత చివరిసారిగా ప్రాణం పోయేటప్పుడు ఎక్కడ కొట్టుకుంటుంది అంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర. ఆ బ్రహ్మరంధ్రం దగ్గర కొట్టుకునేటువంటిది అంటే ఇప్పుడు దీపము ఆ ప్రమిద లోపట నూనె కానీ నెయ్యి కానీ పోసినది అయిపోయినప్పుడు బత్తి మాత్రమే వెలగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రకాశాన్ని ఎక్కువస్తుంది. ఇట్లా ఎక్కువ పెద్దగా ప్రకాశం ఇస్తూ ఆరిపోయినట్టు, పెద్దగా ప్రకాశం ఇస్తూ ఆరిపోయినట్టు అంటే చివరి దశలో ఉన్నది కాబట్టి టిమ్ 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 అనుకుంటూ ఆరిపోతుంటాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మరంధ్రంలో ఉంటుంటది. బ్రహ్మరంధ్రంలో ఏముంటుందంటే చేతన అవస్థ అంటే ఆత్మను ఇప్పుడు కూడా కాపాడుకోవచ్చు అనేటువంటి స్థితిలో. ఈ రహస్యం అంతా వైద్యులు ఎవరైతే చికిత్స చేసేటువంటి వారు ఉంటారో ఈ బ్రహ్మరంధ్రంలో ఉన్నప్పుడు కాపాడేటువంటి స్థితి ఏంటంటే ఈ పాము గరిచినప్పుడు కానీ ఇంకా అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో శరీరం నుండి ప్రాణాన్ని పోతున్నప్పుడు దాన్ని కాపాడాలంటే ఈ నాడి దొరకనప్పుడు ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఇట్లా 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 కొట్టుకుంటూ ఉంటుంటది అన్నట్టుగా. అది చూడాలి అంటే మన కాలి మడిమే పైన శీలమండ క్రింద నరం కొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది, కణతల్లో కొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. గమనించారా? అంత గట్టిగానే కూర్చున్నారు, ఒక్కరు మాట్లాడారు. గమనించాము ఆచార్య. అంటే ప్రాణం పోయేటప్పుడా? ప్రాణం పోయేటప్పుడు ఇది ఇక్కడ కొట్టుకునేది ఎప్పుడంటే అది ప్రాణం ఉన్నప్పుడే, జీవించి ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు నాడి దగ్గర పట్టుకొని చూడండి, మణిబంధం దగ్గర శీలమండ దగ్గర కంటితో చూడండి, కనబడుతుందా లేదా? కణతల్లో ఇట్లా చేయబెట్టి ఇప్పుడు ఎవరికైనా తల తిరుగుతున్నప్పుడు ఈ కణతలు నొక్కుతారు ఎందుకు? దాని గురించి అది ఎక్కువగా కొట్టుకుంటుంటది కాబట్టి ఆగాలి, రక్త ప్రసరణ ఎక్కువ పోతుంటుంటది. దాన్ని కొంచెం నెమ్మదిగా రక్త ప్రసరణ కొద్దిగా తగ్గిస్తారు, ఆ వేగాన్ని తగ్గిస్తారు. అందుకే నొప్పి అంతే. కణతల్లో ఒత్తేటువంటి తల తిరుగుతున్నప్పుడు, వాంతికి చేసుకుంటున్నప్పుడు ఈ కణతలు పడతారు ఎందుకు అంటే రక్త ప్రసరణ ఎక్కువ పోతుంటది కాబట్టి దాన్ని అంత ఎక్కువగా పోదు, తక్కువగా. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే గుండెని కింద పెట్టాడు, మెదడును పైకి పెట్టాడు. మెదడుకు రక్తం ఎక్కువగా వెళ్ళకూడదు, ఎంత తక్కువగా వెళ్తే అంత బాగుంటుంటది. అందుగురించి ఇప్పుడు రక్త ప్రసరణ అంతా కిందికి ప్రసారణ జరుగుతుంటుంటది. ఇక ఎవరికైతే లివర్ దెబ్బతింటుంటుందో వాళ్ళకు కాళ్ళ వాపులు రావడం, ముఖం ఉబ్బడం ఇదంతా జరుగుతుంటుంటది. ఇక అలాంటప్పుడు ఏంటంటే కాళ్ళను పైకి పెట్టి కూర్చోమని చెప్తుంటారు డాక్టర్లు, సలహా ఇస్తుంటారు. ఎందుకు అంటే ఆ యొక్క గుండెకు అంతగా ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి. అదే ఈ ఆధ్యాత్మికంలో ఈ సమాధిస్థమయ్యేటువంటి వారు శీర్షాసనం చేయరు. శీర్షాసనం చేసేటువంటి వారికి బుద్ధి వికృతమైపోతుంటది అన్నట్టుగా. ఎందుకు అంటే రక్త ప్రసారణ అనేటువంటిది ఉల్టా జరుగుతుంటది కాబట్టి మస్తిష్కానికి రక్తం ఎక్కువగా వెళ్ళకూడదు, భగవంతుడు చూపించేటువంటి వైవిధ్యం. కానీ ఈ యోగ సాధకులు మాత్రం తల కిందికి కాళ్ళు మీదికి పెట్టి చేపిస్తుంటారు, అది చేయకూడదు. ఎందుకంటే అదే అలానే చెయ్యాలి అని అంటే అలా చేస్తేనే మంచిగా అవుతుంది. అంటే భగవంతుడు మనల్ని తలతోటి నడిపించేవాడు కదా, కాళ్ళని పైకి పెట్టేవాడు కదా. ఇది శీర్షాసనము అన్ని ఆసనాలు రాజాసనము అని అదే మొదలు చేపిస్తారు కదా. మరి ఇక అది తెలియని వాళ్ళు చేయిస్తారు. ఇప్పుడు ఆధ్యాత్మికంలో మాత్రం ఇది మాత్రం పనికిరాదు. అది ఏదో చేసినా ఓం ప్రకాష్ దేహమును విప్పి ప్రతి అంగాన్ని చూపిస్తున్నప్పుడు మస్తిష్కంలో ఎక్కువ రక్తం ఉండదు, అది మీరు గమనించండి. మీరు ఎక్కడైనా పోస్ట్ మార్టం చేసేటప్పుడు చూసినా కూడా, లేదా ఎవరికైనా ఈ యొక్క తల పగిలిపోయినప్పుడు కానీ, శరీరంలో అంగాలు విరిగిపోయినప్పుడు, గాయమైనప్పుడు ఎంత రక్తం అయితే గారుతుంటుందో తల పగిలినప్పుడు అంత రక్తం రాదు. తల పగిలితే రక్తమే రాదు, తలకు దెబ్బ తగిలితే రక్తమే రాదని కాదు, రక్తం వస్తుంది. కానీ ఎంతైతే కాళ్ళు చేతులు విరిగినప్పుడు, ఈ యొక్క పొట్టలో ఏదైనా గుచ్చుకున్నప్పుడు వచ్చేటువంటి రక్తం ఎంత రక్తం అయితే వస్తుంటుందో తలకు గాయమైనప్పుడు అంతగా రాదు. గమనించారా? గట్టిగా కూర్చుంటున్నారు, నిద్రపోతున్నారా? నిద్రపోవద్దు.
ఆచార్య గారు ఇప్పుడు యోగాసనాలు చేసేటప్పుడు శీర్షాసనము కంపల్సరీ ఉంటది, మరి అది చేస్తే బాగాలేదా? ఇప్పుడు గోమూత్రం మంచిది, అది ఆ బీపీని షుగర్ని బాగా చేస్తుంది కాబట్టి గోమూత్రం తాగాలంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో వచ్చేవారు, యజ్ఞం చేసేవారు మలమూత్ర సేవన చేయకూడదు. మలమూత్ర సేవన చేసినటువంటి వారికి ఏంటంటే అది వికారం, వికృతి అటువంటిదే, అటువంటి బుద్ధిలే వస్తుంటాయి, అటువంటి లక్షణాలే వస్తుంటుంటాయి. మరి ఈ ప్రసంగంలో ఇప్పుడు శ్యామలయ్య గారు అడిగినటువంటి ప్రకరణంలో ఏంటంటే శీర్షాసనం వద్దే వద్దు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. శీర్షాసనం చేయాల్సిన పని లేదు, సూక్ష్మ వ్యాయామం అన్ని చేయొచ్చు, కానీ తలను కిందికి కాళ్ళు మీదకి పెట్టి చేస్తుంటే ఏమైతే ఎక్కువ రక్తపాతం అనేటువంటిది తల మెదడు వైపు ప్రసారణ జరగడం వల్ల ఏమవుతుంటది అంటే వ్యక్తికి బుద్ధి సరిగా పనిచేయదు. ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే ప్రమిదలో నెయ్యి పోసి వత్తి పెట్టి ప్రమిదలో పెట్టినటువంటి వత్తి ఒక తోకను ప్రమిద పైకి పెడుతుంటారు, ఇంకొకటి కిందికి పెడుతుంటారు. కింది దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తే ప్రమిదలో ఉన్న వత్తి తోకను వెలిగించడానికి ప్రయత్నం చేస్తే విజయదుర్గమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు, అర్థమవుతుందా ఆ విషయం? ఒకటేమో ప్రమిద దీపంతలో వత్తిని సగం దీపంతలో పెడతాం, సగమేమో పై ఒక కొసనేమో పైకి పెడుతుంటాం. ఆ పై దాన్ని అయితే అందరు వెలిగిస్తారు, పై దాన్ని వెలిగించకుండా కింది దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తే అదే ఈ భగవంతుడు అదే చూపిస్తున్నాడు అన్నట్టుగా మన శిరస్సు ద్వారా. అందుగురించి మనకు ఈ యొక్క ఓం ప్రకాష్ జయించేటువంటి ఈ ఉద్గీత ప్రాణాయామము కానివ్వండి, ఓంకార ఉపాసన ద్వారా కానివ్వండి, ఇది కింది నుంచి పైకి ఈ యొక్క శ్వాసను కింది నుంచి పైకి లేవనెత్తుతూ మరి దించేటప్పుడు పొత్తిగడుపు కదలడం కానివ్వండి, దీని ద్వారా ఈ యొక్క షట్చక్రాల భేదించడం కానివ్వండి, దీని ద్వారా నేర్పిస్తున్నది ఏంటంటే కింది నుంచి ప్రయత్నం జరగాలి కానీ పైకి జరగదు. పైన పరిణామం కనబడాలి, బుద్ధి వికాసం జరగాలి, బ్రహ్మకమలం విప్పుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు ప్రముఖంగా అని ఎవరైతే చెప్తున్నారో అది చెప్పేటువంటి ప్రతి ఒక్కరు దాదాపుగా ఈ ఆసనాల వరకే పరిమితమైనటువంటి వారందరూ చెప్తారు. కానీ ఆధ్యాత్మిక నేను కంపల్సరీ రోజు శీర్షాసనం చేస్తా సార్. అట్లా అది చేయకూడదు. ఈ యొక్క మీరు ఎవరైనా గురువు యొక్క సమ్ముఖంలో ధ్యాన స్థితికి వెళ్ళండి, వారు శీర్షాసనం చేయించారు. ఇది ఆసన వ్యాయామాలకు ఉపయోగపడుతుండొచ్చేమో కానీ ఆధ్యాత్మికంలో మాత్రం శీర్షాసనంతో పనే లేదు. విషయం తెలిసిందండి, మంచి విషయం తెలిసింది. ఈ ఇంద్రియాలన్నీ అన్ని విషయాలలో మనసు అనేటువంటిది పరిగెడుతూ ఉంటుంటది. పరిగెడుతూ ఉన్నా కూడా ఏది చేసినా కూడా దేహానికి సహకరించడానికే, ఈ ఆత్మకు సహకరించడానికే ఈ మనసు అనేటువంటిది పరిగెడుతుంది. ఇక బ్రహ్మ యొక్క పని అనంత దిశలలో ఇక ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని వీటి మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఈ దేహం మీద అన్నింటి మీద, అన్ని అంగాలు, అన్ని అవయవాలు, అన్ని పరిస్థితుల మీద దృష్టి పెట్టడానికి మనసు అనేటువంటిది దేహమంతా తిరుగుతూ దేహంకు కావలసినటువంటి సౌకర్యాన్ని ఆత్మచేత ఇంద్రియముల ద్వారా జయిస్తుంది. ఈ యొక్క మనసును తిప్పేది ఆత్మనే. ఇంద్రియాల చేత ఇందాక వారు ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో విజయదుర్గమ్మ గారు ఏమంటున్నారంటే, మన శరీరంలో జరిగేటువంటి ఈ యొక్క వికారాలకు దురదగాని పెట్టినప్పుడు వీపు వెనక చెయ్యి అక్కడికే పోతుంది, వేరే చోటికి పోనే పోదు. అది ఎవరు ఇచ్చారు జ్ఞానం అంటే పరమాత్మ మనకి ఇచ్చాడు అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఆ రూపకంగా ఈ యొక్క మనసు అనేటువంటిది అంతా తిరిగి ఆ ఆత్మకు సందేశం ఇస్తుంటే, ఆత్మ ఇంద్రియాలకు ఆదేశం ఇస్తుంటే మళ్ళీ ఇంద్రియాలు వెళ్ళి అక్కడ వీపు వెనుక గోకడం కానీ, తలపైన గోకడమే కానీ, కాలుకు అక్కడ కనపడదు అది ఏంటనేటువంటిది. అక్కడ
స్పందన జరుగుతుంది, అక్కడ ఒక ప్రతిక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని నివారించడానికి చెయ్యిని అక్కడికి వెళ్తుంటది. ఈ బ్రహ్మ యొక్క పని అదే రూపకంగా యజ్ఞంలో బ్రహ్మస్థానంలో దక్షిణ దిశలో కూర్చుండేటువంటి బ్రహ్మ యజ్ఞం యొక్క అన్ని విషయాల మీద దృష్టిపాతం చేయాలి, అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఏది ఎక్కడ ఏమవుతుంది, యజమానుడు తప్పు చేస్తున్నాడా, ఆ యజమానుని సవరించాలి, లేదంటే అక్కడ ఏదైనా పదార్థం తప్పుగా వస్తుందా దాన్ని సవరించాలి, అన్నింటి మీద దృష్టి పెట్టేటువంటి వ్యక్తిత్వమే బ్రహ్మ. ఇది మానవ జీవితం కూడా ఒక యజ్ఞమే. అందుగురించి ఈ మానవ జీవితంలో ఈ మనస్సు అనేటువంటిది బ్రహ్మాండంలో పరమాత్మ ఏ రకంగానో ఈ మనసులో ఈ యొక్క జీవితంలో మనస్సు అనేటువంటిది శరీరం అంతా పయనిస్తూ శరీరానికి కావలసినటువంటి సుఖ దుఃఖాలను అన్నింటినీ ఆత్మ చేత అనుభవింపజేస్తుంటది. అంటే మనస్సే చేస్తుంటది అనేది కాదు, మనస్సు ఒక ఇంద్రియం అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మనస్సు ద్వారా అంత చంచలంగా తిరుగుతూ అన్ని చూసుకునేటువంటిది, అన్ని విషయ సుఖాన్ని అంతా ఎంచుకునేటువంటిది ఆత్మనే. భౌతిక ఇప్పుడు రూపం కావాలంటే కళ్ళు తెరవడం, శబ్దం కావాలంటే వినికిడి శక్తిని జాగ్రత్తగా వినడం, మాట్లాడడానికి వాగేంద్రియం, శ్వాస వాసన చూడడానికి ఈ నాసికేంద్రియం, ముక్కు, ఈ రూపకంగా ఈ ఇంద్రియాలతో పని చేసేటువంటిది. ఇంద్రియాలు మాత్రమే మనకు పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ ఆ ఇంద్రియాలే కళ్ళే రూపం చూపిస్తే, చెవులే శబ్దాన్ని వినగలిగితే, ముక్కే వాసనను చూడగలిగితే, నోరే మాట్లాడగలిగితే, చనిపోయిన తర్వాత దేహంలో ఈ ఇంద్రియాలు ఉంటావా ఉండవా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు జడముగా కదలకుండా పడి ఉండడం జరుగుతుంది. ఈ మానవ జీవితంలో ఈ మనసు అన్ని దిశలలో అన్ని కోణాలలో, ఇప్పుడు శరీరానికి ఏదైనా జరిగింది, ఒక చీమ కుట్టింది, లేదంటే దోమ కుట్టింది, లేదంటే ఇంకేదైనా కురుపై అది పరిపక్వమై చీమ పట్టింది అని అంటే ఈ యొక్క ఇంద్రియాల సామర్థ్యాన్ని, కాళ్ళ చేతుల సామర్థ్యాన్ని, మనసు యొక్క సామర్థ్యాన్ని మొత్తం అక్కడికే, ఆ నొప్పి దగ్గరికి, ఆ బాధ దగ్గరికి అక్కడికే తీసుకెళ్ళడం జరుగుతుంది. గమనించారా లేదా? అవునా సరే, అందుకే కదా చేయటము. అక్కడికి వెళ్తుంటారు. సరే, ఈ సమయం అయిపోతుంది కాబట్టి ఇవాళ పౌర్ణమి యజ్ఞం కూడా జరగాలి కాబట్టి ఈ యొక్క ప్రకరణాన్ని ఇక్కడనే ఆపేస్తాం. ఇది అంతా అయిపోయింది. మనస్సే శరీరం అంతా తిరిగి చూసుకుంటుంది. ఈ బ్రాహ్మణం కూడా అయిపోతుంది. ఈ అశ్వలుడు 8వ ప్రశ్నను చేసినప్పుడు దానికి యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పాడు. ఆ స్తోత్రములు ఉద్గాత, స్తోత్రము, పాఠం ఎవరు చేస్తారు ఏమిటి అనేటువంటిది పురోణ వాక్య శస్య అనేటువంటిది ఈ చెప్తున్నాడు అనమాట. పురోణ వాక్య యాజ్య శస్య. అశ్వలుడు ఏమన్నాడంటే, యాజ్ఞవల్కుడు ఈ జీవితం ఒక యజ్ఞం కదా, దీంట్లో ఈ 3 ఆధ్యాత్మికంగా ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో చెప్పు అని అంటే, ప్రాణము పురోణ వాక్య, ప్రాణమే పురోణ వాక్య స్తోత్ర పాఠం చేస్తుంటది. ప్రాణమే జీవనమును ప్రారంభిస్తుంటది కాబట్టి ప్రభువు యొక్క ఆత్మ యొక్క గుణగానం చేస్తూ ఉంటుంది. అపానం యాజ్య స్తోత్ర పాఠం. అపానం యొక్క గతి సరిగా ఉన్నప్పుడే ఈ యొక్క జీవితం యజ్ఞం అనేటువంటిది సరిగా నడుస్తుంటుంటది. ఇక వ్యానం అనేటువంటిది శస్యం, స్తోత్రపాఠం. ఈ వ్యానము జీవితం యొక్క అంగములలో ప్రభు యొక్క స్థుతి చేస్తుంటుంటది అనమాట. ఈ రూపకంగా యజమానుడు పురోణ వాక్యాలతోటి, ఈ ప్రాణముతోటి పృథివీలోకాన్ని జయిస్తుంటాడు. ఈ యొక్క అపాన వాయువు దీంతో అంతరిక్ష లోకాన్ని జయిస్తుంటాడు. శస్యతోటి వ్యానం ద్యూలోకాన్ని జయిస్తుంటాడు. ఈ రకంగా ప్రాణ, అపాన, వ్యాన ఈ 3 గతులు సరిగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుంటది. ఇక
దాంతో ఆధ్యాత్మిక ఉన్నతి చేసుకుంటాడని చెప్పేసి ఈ రకంగా విదేహరాజు అశ్వరుడు యాజ్ఞవల్కుని సమాధానం విని సంతృష్టి చెందుతుంటాడు, మౌనం అయిపోతుంటాడు. ఇక తర్వాతది రెండవ బ్రాహ్మణం రేపు మొదలవుతుంది. ఓం నమస్తే. ఇవాళ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి పుష్పమ్మ గారు సంధ్యోపాసన చేయించారు. ఆచార్య ఓం ధన్యవాదములు. గురు పౌర్ణమి సందర్భం లోపల మీ ప్రవచనం అగ్నిహోత్రం ఉంటుంది, చెప్పుకుందాం. రెడీ. ఈరోజు 3వ బ్రాహ్మణం లోపల చివరిగా మనము 3వ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం అయిపోయింది. 3వ అధ్యాయం ప్రథమమా? ప్రథమ అయిపోయింది. వల్ల రేపు 2వ బ్రాహ్మణం ప్రారంభం అవుతుంది, సమాప్తం అయిపోతుంది. అగ్నిహోత్రంలో ఉన్నటువంటి జీవితంలో ఈ దేహం లోపల చూపిస్తున్నాడు. యాజ్ఞవల్కుడు అశ్వరుడైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ప్రాణము, అపానము, వ్యానము వాటి రహస్యాన్ని తెలియజేశారు. జీవితం లోపల అగ్నిహోత్రంలో ఏ విధంగా మనము ఉన్నతి పొందుతామో ఆ విధంగా జీవితంలో ఉన్నతి పొందాలనే తత్వాన్ని బోధించారు. మరియు ధన్యవాదాలు. అనంతరం ఈరోజు గురు పౌర్ణమి శుభంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మా తరఫున అందజేస్తున్నాను. ఇప్పుడు వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారు చేపిస్తారు. అందరం అగ్నిహోత్రం కొరకు అందరూ సిద్ధం చేసుకోండి. ప్రార్థన. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు, నా యొక్క నమస్కారములు గురువులందరికీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపసరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం పునాతు శిరసి. ఓం నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. దీనితో మొదటి ప్రకరణం పూర్తవుతుంది. ఇక రెండవ ప్రకరణం అగమర్శనంతో ప్రారంభమవుతుంది. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండో ప్రకరణం పూర్తవుతుంది. ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపము. సమర్పణ భావంతో వేడుకోవండి. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం నమస్తే. హాంజీ మునిజీ అగ్నిహోత్రం ప్రారంభించండి. సువర్చలమ్మ గారు కెమెరా ఓపెన్ చేయండి.
వరలక్ష్మమ్మ గారు కెమెరా ఓపెన్ చేయండి. భాగ్యలక్ష్మమ్మ గారు యజ్ఞం చేస్తున్నారా? मुनि जी आरंभ करिए। हाँ ठीक है। आओ सो सदने सीधा सीधा में सीधा में बताओ संकल्प मंत्र। आचार्य आचमन के बाद करो, अभी करो संकल्प। आचमन पहले करना। अतः आचमन मंत्र ओम अमृतोपस्तरणमसि स्वाहा ओम अमृता अभिदानमसि स्वाहा ओम सत्यम यशक श्रीर्मैस्त्री त्रेताम स्वाहा। हस्त प्रक्षालनमु अतः इंद्रिय स्पर्श मंत्राः ओम तेस्तु ओम नसोर्मे प्राणोस्तु ओम अक्ष्णोर्मे चक्षुरस्तु ओम कर्णयोर्मे श्रोत्रमस्तु ओम बाहोर्मे बलमस्तु ओम ऊर्वोर्म ओजोस्तु ओम अरिष्टान मेंगान तनु धन्वामे सहसन्तु। अतः संकल्प पाठः ओम तत्सत् अद्य स्त्री ब्राह्मणो द्वितीये प्रारोत्तरार्थे श्वेतावरा कल्पे सप्तमे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे एको वृन्दः सप्तनवतिकोट्यः एकोनत्रिंशत् लक्षानि एकोनपञ्चाशत् सहस्राणि त्रिंशतोत्तर एकशततमे दृष्ट्याब्दे वेदोत्पत्त्याब्दे एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गते पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे भारतवर्षस्य नवदेहाली नाम राजधान्याम् अन्तर्गते नल्लगोंड नाम शिखर प्रांगणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे तेलंगाना प्रदेशे भाग्यनगर नाम देयस्य राजधान्याम् अंतर्गते। మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నామ జనపదస్య అంతర్గతే. మండలము మహామండలం పేరు చెప్పుకోండి. मल्काजिगिरी मंडले महामंडले रामदेयस्य अंतर्गते. मुख्य पट्टणं पे చెప్పుకోండి. తిరుమలగిరి పట్టణే మీ గ్రామము కనాదిగూడ గ్రామాంతర్గతే. మీ ఇంటి నివాసం పేరు ఏదైనా ఉంటే పేరు చెప్పుకోండి. ఓంకార నిలయే యజ్ఞ మండపే మహాజన సన్నిధౌ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमाने स्वस्ति स्त्री क्रोधिराम संवत्सरे। आचार्य दक्षिणायन कहाँ उत्तरायण? ये दक्षिणायन ही चल रहा है। हाँ वही दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढ़ मासे शुक्ल पक्षे पौर्णमी तिथौ उत्तराषाढ़ नक्षत्र युक्त रविवासरे शुभकरणे शुभयोगे एवं विशेषण विशिष्टायां మీ యొక్క గోత్రం చెప్పుకోండి. కశ్యప గోత్రోత్పన్నః. తర్వాత మీ తాతగారి పేరు కీర్తి బాణాల రాజయ్య నామదేశ పౌత్ర. మీ తండ్రి గారి పేరు కీర్తియేజ బాణాల నాగప్ప నామధేయస్య పుత్ర. మీ పేరు
బాణాల ప్రభాకర్ నామధేయస్య నామ్ని జయమ్మ నామ్ని సకుటుంబ సమేతాయ బంధుమిత్ర సమేతాయ వైదిక ధర్మ ప్రాచుర్యార్థం గురు పౌర్ణిమ శుభ సందర్భే వేదవ్యాస గురు పౌర్ణిమ శుభ సందర్భే ఇష్టకామ్యాపర సిద్ధ్యర్థం దేవయజ్ఞం కరిష్యామహే. పౌర్ణమాసే సృష్టిష్ట పౌర్ణమాసేష్టి శ్యామలయ్య గారు, ఇప్పుడు ఈ ముని గారు పుష్పమ్మ గారు ఎట్లా కూర్చున్నారో అట్లా కూర్చోండి. ఇద్దరు కనబడేటట్టుగా కూర్చోండి. అమ్మగారు కనబడతలేరు ఎప్పుడు కూడా. ఇటు కెమెరాని మీ ముందర పెట్టండి. అత ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసన మంత్రాః. మునిజి ఒక్క నిమిషం. అదే ఇంకా సరిగా పెట్టుకోండి. అక్కడ పుష్పమ్మ గారు కనబడుతున్నారు కదా, ఇద్దరు దంపతులు. ఆ రూపకంగా ముని గారు కనబడుతున్నారు కదా, ఈ రూపకంగా మీ మీ ముంగట కెమెరా పెట్టుకోండి. ఇప్పుడు బాగుంది. అట్లా అట్లా పెట్టుకోవాలి. ఎప్పటికట్లాగే పెట్టుకోండి. సరే, ప్రారంభించండి మునిజీ. అత ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ హిరణ్యగర్భ సమవర్ధతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాధార పృథివీంద్యాము దేమాం కస్మై దేవాయ విషావిదేమ య ఆత్మనా గణదాయస్య విశ్వ ఉపాసతే ప్రసిజం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ విషావిదేమ యః ప్రాణతో నిమిషతో మయిత్వైక ఇద్రాజా జగతో బభూవ య ఈశేయశ్వతిపదస్య దుష్పదః కస్మై దేవాయ విషావిదేమ ఏనద్య రుద్రా పృథివీ చదృఢా येन स्वस्सपितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः तस्मै देवाय विशाविदेम प्रजापतेन त्वदेतानन्यो विश्वाजातानि परिता बभूव यत्कामास्ते जुगमस्तन्नो अस्तु वयं श्यामपतयोरयिणाम् सनो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना श्रुतेन गामन्न दैरयन्ता अग्नेन सुपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यया तस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नवमुक्तिं विधेमा. इति ईश्वरास्तुति प्रार्थनोपासन मंत्राः. अत अग्नि आदानम्. आचार्य आरंभ करो. हाँ जी, आरंभ करेंगे. ओम स्वाहा. ओम भूर्भुवस्वद्यर्वभूम्ना पृथिवीव वरिम्ना तस्यासे पृथिवी देवजने पृष्ठे अग्निमन्नादमन्नाध्यायादि. అగ్ని ఆధారం చేయండి. అందరు కూడా చిన్న పుల్ల పెట్టండి. ओम उद्भुत्य स्वाग्ने प्रज्ञाग्रहेतमिष्टाभूतेकं सुचेतामयं च
अस्मिन् सदस्ये अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानस्य सीदताम्। अतः समिधादान मंत्राः మూడు సమిధల నేతిలో ముంచి ఒక చేతి పట్టుకోండి. ఓం మునిజీ ఆగి చాస్మాన్ ప్రజాపతిర్ బ్రహ్మవచ్చతే నానాదీన సమేదయస్వా ఇదమగ్నే జాతవేదతే ఇదం నమః. రెండవ సమిధ. ఓం సమిధాగ్నిం దువక్షితా గుతర్మోదయతాదం ఆస్మిన్నవ్యోధోదనా స్వాహా ఇదమగ్నే ఇదం నమః. ఓం సుతమిద్దాయ జోజితే కృతం ధీరం జాతనా అగ్నే జాతవేదతే స్వాహా ఇదమగ్నే జాతవేదతే ఇదం నమః. ఓం తన్వాదమిద్దిరంగిరో కృతేన వర్ధయామసి బృహచ్చోచాదమిష్యస్వా ఇదమగ్నే అంగీరసే ఇదం నమః. अतः पंचभृतावति मंत्राः. ओम अयंत इत्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्धय चास्मान् प्रजापतिर्ब्रह्मवच्यते नाम्नादेन वेदस्वा इदमग्ने जातवेदसे इदं नमः. ओम अयंत इत्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्धय चास्मान् प्रजापतिर्ब्रह्मवच्यते नाम्नादेन वेदस्वा इदमग्ने जातवेदसे इदं नमः. ओम अयंत इत्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्धय चास्मान् प्रजापतिर्ब्रह्मवच्यते नाम्नादेन वेदस्वा इदमग्ने जातवेदसे इदं नमः. ओम अयंत इत्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्धय चास्मान् प्रजापतिर्ब्रह्मवच्यते नाम्नादेन वेदस्वा इदमग्ने जातवेदसे इदं नमः. ओम अयंत इत्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्धय चास्मान् प्रजापतिर्ब्रह्मवच्यते नाम्नादेन वेदस्वा इदमग्ने जातवेदसे इदं नमः. अतः जलप्रसेचन मंत्राः. ओम अजिते अनुमनस्वा ओम अनुमते अनुमनस्वा ओम सरस्वते अनुमनस्वा ओम देवसविता प्रसवयज्ञं प्रसवयज्ञपतिं मगाय दिव्यो गन्धर्वगेतमोगेतन्नः पुनः वाचस्पतिर्वाचन्नः स्वदतु. अतः आगारवाच भागावति मंत्राः. ओम अग्ने स्वाहा इदमग्ने इदं नमः. ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः. ओम प्रजापते स्वाहा इदं प्रजापते इदं नमः. ओम इंद्राय स्वाहा इदमिन्द्राय इदं नमः. ओम अतः प्रातः काल और मंत्राः. ओम सूर्यो जोदे जोदे सूर्यो स्वाहा. ओम सूर्यो वर्जो ज्योतिर्वर्जो स्वाहा. ओम ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा. ओम सदुर्देवेन सवित्रा सदुरुसेन वत्याजुषानो सूर्यो वेदो स्वाहा.
ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदं नमः ओम भूर्वायुवे अपानाय स्वाहा इदं वायुवे अपानाय इदं नमः ओम धनादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भूर्भुवस्सुरग्निवायुवादित्येभ्यो प्राणापानवादिभ्यो स्वाहा इदमग्निवायुवादित्येभ्यो प्राणापानवादिभ्यो इदं नमः ओम आपो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सर्वं स्वाहा ओम यं वेदां देवगणा पितरश्चोपासते दयामामद्यमेदयाग्निमेदा विनं कुरु स्वाहा ओम विश्वानि देवतवितर्धरितानि परास्वा यद्भद्रं त्वन्नास्व स्वाहा ओम अग्नेन सुपदाराये अस्मान् विश्वानि देववैतानि विद्वान् यस्मद्विपुराणमेनो भूयिष्ठान्ते नममुक्तमिदेम स्वाहा अतः आधारवाद भागवत मंत्राः ओम अग्ने स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते इदं नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः पौर्णमासी मंत्र आचार्य आप कराइए। हाँ जी, पहले पौर्णमासी के बाद बलवेश देवी हाँ पौर्णमासी वो पौर्णमासी अंत में करेंगे, पहले बलवेश देवी बलवेश देवी ठीक है। अन्नम तो అన్నం లేని వారు నెయ్యి ఆహుతి ఇవ్వండి, అన్నం ఉన్నవారు అన్నం आचार्य करिए। ఓం అగ్నయే స్వాహ ఓ అన్నమేయండమ్మా అన్నం ओम अग्नि सोमाभ्यां स्वाहा ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा ओम धन्वन्तरे स्वाहा ओम कुहवै स्वाहा ओम अनुमत्यै स्वाहा ओम प्रजापतये स्वाहा ओम सह द्यावा पृथिवीभ्यां स्वाहा ओम स्विष्टकृते स्वाहा आघारवाज्य भागा होती ओम अग्नये स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय नमः। पुष्पम्మ గారు సత్యవ్రత మంత్రాలు చదవండి। సత్యవ్రత మంత్రాలు మైక్ ఆన్ లో పెట్టండి పుష్పమ్మ గారు। సరే నేను చదువుతాను। నేను చదవను ఆచార్యజీ, చదవండి। అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకే విద్యాసం ఇదమహమన్విత సస్యముపైమి స్వాహా ఇదమగ్నయే ఇదం నమః
ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుద్యాసం ఇదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం వాయువే ఇదం నమః ఓం సూర్య వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుద్యాసం ఇదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం సూర్యాయ ఇదం నమః ఓం చంద్రావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుద్యాసం ఇదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం చంద్రాయ ఇదం నమః ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుద్యాసం ఇదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదమింద్రాయ వ్రతపతయ ఇదం నమః ఆఘారవాద్య భాగావతి. ఓం అగ్నే స్వాహా ఇదం అగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఇప్పుడు పౌర్ణమా షష్ఠి మంత్రం. సాయం పౌర్ణమా షష్ఠి. ఓకే పడాయి. ఓం అగ్నే స్వాహా ఇదం అగ్నే ఇదం నమః. ఇదన్నమనే ఓం అగ్ని సోమాభ్యాం స్వాహా. ఓం విశ్వేభ్యో విష్ణవే స్వాహా. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాదున్మధ్యతః పౌర్ణమాసీ దిగాయ తస్యాం దేవైః సంవసంతో మహిత్వా నాకస్య పృష్ఠే సమిషామదేమా స్వాహా. ఇదం పౌర్ణమాసే ఇదం నమః. ఓం వృషభం వాజినం వయం పౌర్ణమాసం యజామహే సనో దదాత్వక్షితాం రయిమణుపదస్వతీం స్వాహా. ఇదం పౌర్ణమాసే ఇదం నమః. ఓం ప్రజాపతే నత్వదేతానన్యో విశ్వారూపాని పరిభూర్జజాన యత్కామాస్తే జుహమస్తన్నో వస్తు వయం శ్యామపదయోరైణాం స్వాహా. ఇదం ప్రజాపతే ఇదం నమః. ఓం పౌర్ణమాసీ ప్రథమా యజ్ఞాసీదాహ్నాం రాత్రీనామతి శర్వరేషు ये त्वां यज्ञर्यज्ञे अर्धयन्त्यमीते नाके सुकृतः प्रविष्टाः स्वाहा. ఇదం ప్రజాపతే ఇదం నమః. इदं पौर्णमास्य इदं नमः. ఓం స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమానీ ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకాన్ స్వాహా. ఓం ఆఘారవాద్య భాగావతి దీక్ష. ఓం అగ్నే స్వాహా ఇదం అగ్నే ఇదం నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం నమః. సాయంకాలీన మంత్రం. సామాగ్రి. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా. ఓం అగ్నిర్వర్జో జ్యోతిర్వర్జో స్వాహా. ఓం స్వాహా. ఓం సజృదేవేన సుమిత్ర సజో రాత్రేంద్రమత్యాదుతానో అగ్నిర్వేదో స్వాహా. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా ఇదం అగ్నే ప్రాణాయ ఇదం నమః. ఓం భూర్వాణే అపానాయ స్వాహా ఇదం వాయే అపానాయ ఇదం నమః.
ఓం ధనాదిత్యాయ వ్యానాయ స్వాహా ఇదమాదిత్యాయ వ్యానాయ నమః ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యో బ్రహ్మణాపానవేదేభ్యో స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యో బ్రహ్మణాపానవేదేభ్యో ఇదం నమః ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సర్వం స్వాహా ఓం యాం మీనాం దేవగణా పితరచోపాసతే దయామామద్దమేదయాగ్నిమేధావినం కురు స్వాహా ఓం విశ్వాని దేవ సవితర్ గణితాని పరాసువాయుద్భద్రం స్వాహా ఓం అగ్నేన సుపదారాయి అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యస్మజ్జుగురానమేనో వైశ్వాంతే నమోర్గవిధీమః స్వాహా ఓం ఆచార్య అభి ఓం ఆగర్వాద భగవద్ మంత్ర ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమ ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ నమ ఓం భూరగ్నే స్వాహా ఇదం అగ్నే నమ ఓం భూర్వాయవే స్వాహా ఇదం వాయవే నమ ఓం ధనాదిత్యాయ స్వాహా ఇదమాదిత్యాయ నమ ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యో స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యో ఇదం నమః శతపథి మంత్ర పడు ఆచార్య అభి కొన్ని ప్రత్యేకమైన ఆవుతులు చూస్తుంది गुरु पूर्णिमा है ना, सरस्वती सूक्त के मंत्र पढ़ेंगे। पांच ठीक है आचार्य पांच मंत्र है। आचार्य सामग्री वेचा हाँ सामग्री में ओम पावकानः सरस्वती वाजेभिर्वाजिनीवती यज्ञं वष्टु धिया वसहो स्वाहा ओम चोदयित्री सुनृतानां चेतन्ति सुमतीनां यज्ञं दधे सरस्वती ओम महो अर्ण सरस्वती प्रचेतयति केतुना धियो विश्वा विराजति ओम सदसस्पतिमद्भुतं प्रियमिन्द्रस्य काम्यं सनिं मेधामयासेषां स्वाहा ओम यां मेधां देवगणाः पितरश्च उपासते तया मामध्यमेधयाग्ने मेधाविनं कुरु ओम मेधां मे वरुणो दधातु मेधां दाता ददातु मे स्वाहा ओम मेधां मे वरुणो दधातु मेधां दाता ददातु मे मेधामिन्द्रश्च वायुश्च मेधां दाता ददातु मे स्वाहा ओम अम्बितमे नदीतमे देवीतमे सरस्वती अप्रशस्ता इव स्मसि प्रशस्तमम्बुनस्कृति ओम त्वे विश्वा सरस्वती श्रितायूंषि देव्यां शुनाहोत्रेषु मत्स्य प्रजां देवी दिदिड्डिनः ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती
धीनामवित्र्यवतो स्वाहा ॐ यस्त्वा देवी सरस्वत्युपब्रूते धने हिते इन्द्रं नावृत्रतूर्ये स्वाहा ॐ त्वं देवी सरस्वत्यवाजेषु वाजिनीरदा पूषेण नः सने ॐ उतस्यानः सरस्वती घोरा हिरण्यवर्तनिः वृत्रग्निवष्टिसोष्ठते ॐ उतनः प्रियासु सप्तस्वसा सुजुष्टा सरस्वती स्तोम्या भूत् ॐ सरस्वतीं देवयन्तो हवन्ते सरस्वती मध्वरे तायमाने सरस्वतीं सुकृतो आह्वयन्ता सरस्वती दाशुषे वार्यं दात् ॐ सरस्वती या सरथं ययाता स्वधाभिर्देवी पितृभिर्मदन्ति आसद्य अस्मिन् बर्हिषि मादयन् स्वा अनमीवा ईशा आदेह्यस्मे ॐ सरस्वतीं यां पितर्हो हवन्ते दक्षिणायज्ञमभिनक्षमाणाः सहस्रार्घमिळोरात्र भागं रायस्पोषं यजमानेषु देहि आघार वाद्य बगाओ दीजिए ओम अग्ने स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदम सोमाय नमः ओम प्रजापते स्वाहा इदम प्रजापते नमः ओम इंद्राय स्वाहा इदम इंद्राय नमः व्याहृति आहुति भूरग्ने श्रीचक्रवर्ती आचार्य भूरग्ने भूरग्ने व्याहृति ओ पढ़ा आचार्य मैं फिर पढ़ो अंत में पढ़े ओ भूरग्ने स्वाहा इदम अग्ने इदं नमः ओम भूर्वायवे स्वाहा इदं वायवे इदं नमः ओम सदादित्याय स्वाहा इदं आदित्याय इदं नमः ओम भूर्भुवस्वरग्निवायुवादित्यवा स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः सुष्टकृत आहुति हाँ दे दिया कमल से देना ना हाँ जी अन्नम ఉన్నవారు అన్నంతో ఇవ్వండి అన్నం పరమాన్నం లేని వారు ओम यदस्य कर्मणो अत्यरीरिजं यज्वानो नम्यागरम् अग्निश्चिद्या सर्वं सिद्धं दूतं करोतु मे अग्नये सिद्धकृते सुतौदे सर्वप्राचित्तावतीनां कामानां समर्पयित्रे सर्वान् कामान् समर्पयेत् स्वाहा इदम् अग्नये सिद्धकृते इदं नमः ओम स्वाहा इदं प्रजापते इदं नमः पूर्णाहुति हाँ जी ओम सर्वं स्वाहा ओम सर्वं स्वाहा ओम सर्वं स्वाहा अतः प्रार्थना ओम ओम वीर्यं मैलेहि ओम
బలమది బలం మయి దేహి ఓం ఓజోసి ఓజో మయి దేహి ఓం మంగళసు మన్యం మయి దేహి ఓం సహోది సహోం మయి దేహి ఓం సర్వే భవంతు సుఖినా సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కష్ట దుఃఖమాగ్వహే కాళే వర్షతు వర్ధన్యా పృథివీ సుజలాలనే లోకోయం శోభరహితః సజ్జనా సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిర్మహేషా ఓ బ్రాహ్మణేభ్యో శుభోస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రార్థన పుష్పంగా చెప్పండి. राष्ट्रीय प्रार्थना. ओम आ ब्राह्मण ब्राह्मणो ब्रह्म वर्चसी जायताम् आराष्ट्रे राजन्यः शूरे सव्यो अतिव्याधि महारथो जायताम् द्रौपदीर्देनुर्भूडानध्वाना शुभसप्तिः पुरन्दिरोषादिष्णौरदिष्टाः सभयो युवास्य जमानस्य वीरो जायताम् निकामे निकामेनः पर्जन्यो वर्षतु फलवत्यो तदया पच्यन्तां योगक्षेमो नः कल्पताम् योगक्षेमो नः कल्पताम्. अतज्जंत प्रार्थना. पूजनीय प्रभुदयतु मा भावमुल వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము వేదముల దేశము సత్య సదాచారములను పాలింతుము హర్షముతో హోమము చేతుము శోకమును తరింపుము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము పంచమహయజ్ఞములను చూపితివి లోకహితార్థము ధర్మ మార్గం వేగచేసి ఒసగుము పరమానందమును పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము శుద్ధ ఓషధి ఘృతాదులతో యజ్ఞము మేము నరింతుము పీడిత భవరోగ విశ్వ సంతాపమును నిర్మూలింపుము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము దుర్భావముల నిడబాపి దేవా సద్భావముల బోధింపుము యజ్ఞముతో నరనారి మనుల కోరికలు నెరవేర్పుము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము ప్రాణికోటికి మేలు పరచు పవిత్రమగుని హవనము వాయు జలముల శుద్ధి కారక నిచ్చు దివ్య సుగంధము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము స్వార్థ భావమును మించిన ప్రేమ భావమును పెంచుము ఇదం నమమయని అర్థమును సార్థకము చేయింపుము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము భక్తి శ్రద్ధలతో నిత్యము వందనములను అర్పింతుము దేవదేవాసు జన బాంధవ నీవే మా ఆధారము
దేవదేవాసు జన బాంధవ నీవే మాధారము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము చలకపటముల మానిపించి మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. అత వైదిక హారతి. ఓం జయ జగదాధార ప్రభు జయ జగదాధార భక్త జనుల భవ దూర ఆర్య జనుల భయ దూర సుజన జనోద్ధార ఓం జయ జగదాధార. అందరి కన్నను ప్రథమం నిను ధ్యానించుదుము ప్రభు నిను ధ్యానించుదుము అన్ని పనుల ఆరంభం అన్ని పనుల ఆరంభం యజ్ఞముతో చేయుదుము ఓం జయ జగదాధార. ఆకాశము వలె అంతట వ్యాపకుడవు నీవు ప్రభు వ్యాపకుడవు నీవు మాకిక నీవే దిక్కు మాకిక నీవే దిక్కు శోక వినాశుడవు ఓం జయ జగదాధార. సకల భువన నిర్మాత సర్వాంతర్యామి ప్రభు సర్వాంతర్యామి నిను నమ్మితిమి మేము నిను నమ్మితిమి మేము కాపాడవ స్వామి ఓం జయ జగదాధార. సంధ్యా భవనము మననం స్వాత్మ నిరీక్షణము ప్రభు స్వాత్మ నిరీక్షణము సత్సంగము స్వాధ్యాయం సత్సంగము స్వాధ్యాయం సతతము చేయుదుము ఓం జయ జగదాధార. విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు ప్రభు పాపము క్షాళించు ఋషుల మునుల మార్గములు ఋషుల మునుల మార్గములు మమ్ముల నడిపించు ఓం జయ జగదాధార. దీన జనాగణ నిన్నే గానము చేసితిమి ప్రభు గానము చేసితిమి కరుణను చూపుము మాపై కరుణను చూపుము మాపై శరణము కోరితిమి ఓం జయ జగదాధార. ఓం జయ జగదాధార ప్రభు జయ జగదాధార. భక్త జనుల భవ దూర ఆర్య జనుల భయ దూర సుజన జనోద్ధార ఓం జయ జగదాధార. ఓం జయ జగదాధార. ఆచార్య చాలా ధన్యవాదములు. ఓం ఆచార్య. గురు పూర్ణిమ ఈరోజు. గురువు అంటే పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే సంయోగే గురు. సంయోగం సంయోగం అంటే ఇంకొకరికి తోడు ఎవరిదో బాధ్యత చేపట్టినటువంటి స్థితిని ఈ యొక్క సంయోగం అంటారు. మరి ఎవరి సంయోగాన్ని చేపట్టారు అంటే చంద్రుడు ఈ యొక్క పశుపక్షులు క్రిమి కీటకాలు వృక్ష వనస్పతి ప్రకృతి యొక్క బాధ్యతను చేపట్టాడు. కాబట్టి సూర్య సిద్ధాంతం ప్రకారం చంద్రుని యొక్క వెన్నెల ద్వారా చంద్రుని యొక్క ప్రభావం చేత సముద్రంలో ఉప్పెన లేస్తుంది. ఆ ఉప్పెనతోటి ఉప్పొంగినటువంటి ఆ నీటి పరమాణువులను మేఘాలు పీల్చుకొని వర్షిస్తూ ఉంటాయి. ఆ వర్షించడం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి అశుద్ధినంతా ఈ వరదలతోటి ప్రవహింపజేయడం, కడిగివేయడం, శుద్ధి చేయడం ఇది బాధ్యత. దీనిని గురుత్వం అని అంటుంటారు. ఇది చంద్రుడి మీద ఉన్నది అన్నట్టుగా. ఎందుకు అని అంటే దీని తర్వాత ఈ ఆషాఢ మాసం తర్వాత వచ్చేటువంటిది చాతుర్మాస్యం,
శ్రావణ మాసం, శ్రావణం అంటే శ్రవణం చేసేటువంటిది శ్రావణం. శ్రవణం అంటే వినడం. ఈ చాతుర్మాసంలో 4 మాసాలు వర్షాలు బాగా పడడం వల్ల వ్యవసాయదారులకు పని ఉండదు. వరదల ఉధృతి వల్ల ఈ యొక్క వ్యాపారాలు చేసేటువంటి దేశ విదేశాలకు సంచారం చేసేటువంటి ఎగుమతి దిగుమతులు చేసేటువంటి వారికి పని ఉండదు. మరియు ఎవరికి పని ఎక్కువగా ఉండదు. ఇంకా ముఖ్యమైనటువంటిది గ్రీష్మ ఋతువులో భూమి బాగా పరితపించిపోయినందువల్ల ఈ యొక్క ఆషాఢ మాసంతో ఈ నీళ్ళు అనేటువంటివి భూమి లోపలికి వెళ్ళడం ద్వారా ఈ ఆషాఢ మాసంలో ఈ చంద్రుని యొక్క ప్రభావంతో ఎక్కువ వర్షాలు పడడం ఈ గ్రీష్మ ఋతువులో ఆ భూమి లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వస్తుంటుంటది. కాబట్టి ఈ గ్రీష్మ ఋతువులో ఆత్మరక్షణ కోసం భూమిలో ఛిద్రంలోకి వెళ్ళినటువంటి సూక్ష్మ క్రిములన్నీ ఆ బయటకు వస్తుంటాయి. బయటకు వచ్చి రావడంతో అందరికీ సంక్రామక రోగాలు వస్తుంటాయి. కళ్ళ కలక కానివ్వండి, కాళ్ళు చెడడం కానివ్వండి, ఇంకా ఈ యొక్క డయేరియా అంటే లూజ్ మోషన్ దొడ్డికి పెట్టడం కానివ్వండి, ఇంకా రకరకాలుగా అనేకమైనటువంటి రోగాలు వస్తుంటాయి. అన్నింటి నుంచి రక్షణ చేయడానికి ఈ యొక్క వర్షం పడి ఈ యొక్క విషక్రిములు ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఎక్కడ దాపురిస్తుంటది అని అంటే ఎక్కడైతే మురికి ఉంటుంటుందో దాని ద్వారా మురికిని ఆశ్రయించి ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క మురికినంతా కడిగి వేయడం, వర్షం నీళ్ళతోటి వరదలతోటి కడిగి వేయడం ద్వారా శుద్ధి జరుగుతూ ఉంటుంటది. దీనిని ఇక్కడ గురుత్వం అని చెప్పడం జరిగింది. గురుత్వము అని అంటే బాధ్యత. దీనిని గురు పౌర్ణమి అంటారు. గురు అంటే బాధ్యత కలిగినటువంటి పౌర్ణమి. అన్ని పౌర్ణమిలో కంటే ఇది అత్యంత ప్రభావోత్పాదకమైనటువంటి విశాలమైనటువంటి చంద్రుడు కనిపిస్తుంటాడు. కాబట్టి దీనికి బాధ్యతాయుతమైనటువంటి పౌర్ణమి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సూర్య సిద్ధాంతం ప్రకారం. ఇక లౌకికంలో ఇదంతా ఎవరి మనసులో ఉన్నటువంటిది వారు భావించుకోవడం ఏంటంటే వ్యాసుడు పుట్టిన తర్వాతనే వ్యాసుని యొక్క 4 వేదాలను ఇది చేసిండు, వ్యాఖ్యానం చేసిండని వ్యాస పౌర్ణమి అని ఇదంతా కట్టుకథ. ఇవాళ మునిగారు కూడా సంకల్పం చదివేటప్పుడు వ్యాస పౌర్ణిమ అని చెప్తున్నారు. వ్యాసుడు పుట్టిన తర్వాత వ్యాస పౌర్ణమి అయింది. మరి వ్యాసుని తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు పౌర్ణమి లేదా? అప్పుడు లేదా? అదంతా ఉంది. ఇదంతా గురు పౌర్ణమి అని చెప్పేసి ఇప్పుడు ఆ వ్యాసుని పేరుతోటి ఎవరైతే అధ్యాపన వృత్తి చేస్తూ ఉంటారో వారి పిల్లలను అధ్యాపకులుగా చేసి వారి గురువు యొక్క పూజ చేయించుకోవడం జరుగుతుంది. ఇది అంతా కేవలం మానవ కల్పితం మాత్రమే. కానీ భౌగోళిక ప్రకారంగా భగవంతుడు చెప్పేటువంటిది ఈ యొక్క చంద్రుడి యొక్క పరిపక్వమైనటువంటి వెన్నెల ఎక్కువ ప్రభావోత్పాదమైనటువంటిది, ఎక్కువ విశాలంగా ఉంటుంటాడు. ఈ యొక్క చంద్రుడు బాధ్యత కలిగి ఉంటాడు. ఎక్కువ అంటే మరీ పెద్దగా అవుతాడని కాదు, బాధ్యతాయుతంగా అన్ని పౌర్ణముల కంటే 11 నెలల పౌర్ణమిలు ఏవైతే ఉంటుంటాయో వాటన్నింటికంటే ఈ యొక్క ఆషాఢ మాస పౌర్ణమి ఈ శుక్లపక్షం చాలా ప్రభావోత్పాదకంగా ఉంటుంటది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వర్షాలు కురిపించి ఈ యొక్క వృక్ష వనస్పతిని పచ్చగా చేస్తుంటాడు. ఈ గడ్డిని పచ్చగా చేసి పశువులకు తినిపిస్తుంటాడు. అందరికి, ప్రాణులందరికీ, ఈ మనుషులకు, పశువులకు అన్ని శరీరంలో ఉన్నటువంటి వేడినంతటిని శాంతింపజేసి ప్రసన్నవదనం చేయడం ఇదంతా చంద్రుడి వల్ల జరుగుతున్నది. కాబట్టి ఇది గోరు పౌర్ణిమ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక మిగతాదంతా మానవ కల్పితం. దానికి ఏం శాస్త్రీయ ఆధారం లేదు. అదంతా ఒట్టిదే. అమ్మగారు, పుష్పమ్మ గారు శాంతి పాఠం చెప్పండి. ఆశీర్వాదం ఆచార్య. ఓం శతం జీవ శరదో వర్ధమానా శతం హేమంతాన్ శతం వసంతాన్ శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః. ఓం సత్యా సంతు యజమానస్య కామాః. ఓం సఫలా సంతు యజమానస్య కామాః. ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః. ఓం స్వస్తిర్భవతు శుభం భవతు మంగళం భవతు కళ్యాణం భవతు సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే ఆచార్య, ధన్యవాదములు. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఇవాళ చాలా అందరు యజ్ఞం చేసేసారు.
ఇవాళ అందరూ ఎక్కువ యజ్ఞం చేస్తున్నారు కదా, మధ్యలో ఇట్లా కూర్చోయారు. చాలా సంతోషం. నీట్గా. ఓం ఆచార్జీ ఏంటో వచ్చినట్టు ఆనందం, ఒక మిల్క్ మన్నట్టే అయినట్టు అయింది ఆచార్జీ. అలా ఎంత భక్తి భావంతో ఉన్నందువల్ల భగవంతుడి మీద అనుగ్రహిస్తున్నాడు. అమ్మ శాంతి పాఠం పుష్పమ్మ గారు. अथ शान्तिपाठः। ॐ देवः शान्ति अन्तरिक्षं शान्तिः पृथिवी शान्ति आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिर्काम शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्तिः। जो बोले तो अभय वैदिक धर्म की जय। गुरु विजयानंद स्वामी जी की जय। महर्षि दयानंद सरस्वती जी की जय। योगीराज श्री कृष्ण महाराज की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। भारत माता की जय। गो माता का पालन करे। यज्ञ भगवान की जय। यज्ञ की ज्योति जलती रहे, हमें प्रकाश मिलता रहे। ओम का झंडा ऊंचा रहे, आर्य समाज अमर रहे। कृण्वन्तु विश्वमार्यं। वैदिक प्रणव ध्वनि। वैदिक अभिवादन सभी को सादर नमस्ते। ओम नमस्ते आचार्य। सर्वेभ्यो नमो नमः। నమస్తే అజయ్, అందరికీ నమస్తే అండి. ఆచార్యజీ గురువు గారికి పాదాభివందనం ఆచార్యజీ. గురుభ్యో నమః ఆచార్యజీ. నమస్తే. గురు పూర్ణ